హలో గాయస్, మనకి 2024 ఇయర్ అనేది ఇండియన్ క్రికెట్ టీంకి ఒక గడ్డు కాలం అని చెప్పాలా. ఎందుకంటే ఈ 2024 ఇయర్లో చూసుకుంటే న్యూజిలాండ్ లాంటి ఒక చిన్న టీం మీద వైట్ వాష్ అయ్యాం, శ్రీలంక లాంటి ఒక చిన్న టీం మీద వచ్చేసరికి ఓడేసి ఓడిపోయాం. దాని తర్వాత ప్రజెంట్ సినారియో చూసుకున్నట్టయితే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మన వాళ్ళు 2-1తో ఇప్పుడు మరి ఓడిపోయే సినారియోలో కనిపిస్తూ ఉన్నారు. సో ఏదేమైనా సరే మరి ఈ 2024 ఇయర్ అనేది మన ఇండియన్ టీంకి ఖచ్చితంగా ఒక గడ్డు కాలం అని చెప్పాలి. సో అయితే ఇదంతా పక్కన పెడితే అయిపోయిన దానికి ఎందుకు మళ్ళీ కొత్తగా మాట్లాడుకుందాం. ఇప్పుడు 2025 సీజన్ అయితే స్టార్ట్ కాబోతుంది. మరి ఈ 2025 ఇయర్లో మరి మన ఇండియన్ క్రికెట్ టీం ఎవరెవరి మీద ఆడబోతుంది, ఎప్పుడెప్పుడు ఆడబోతుంది, ఎక్కడెక్కడ ఆడబోతుంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి ఈ 2025 ఇయర్ అనేది మనకి ఫస్ట్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీతో అయితే మన ఇండియన్ క్రికెట్ టీం స్టార్ట్ చేయబోతుంది. సో దీంట్లో భాగంగా బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా మనకి 5th టెస్ట్ అయితే రేపు జనవరి 3 నుంచి జనవరి 7 వరకు అయితే జరుగుతూ ఉంది. సో ఇది టెస్ట్ అయిపోయిన తర్వాత మరి మనం ఇంగ్లాండ్తో సిరీస్ ఆడాలి. సో ఇంగ్లాండ్ సిరీస్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇక్కడికి వస్తారు. మరి ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకున్నట్టయితే మొత్తం మన వాళ్ళు 5 T20లు, దాని తర్వాత 3 ODIలు ఆడాలి. సో మరి దీనికి డేట్ వచ్చేసరికి మరి జనవరి 22 నుంచి అయితే ఇది స్టార్ట్ కాబోతుంది. దాని తర్వాత ఫిబ్రవరి 12న అయితే ఇది ఓడీస్ కూడా ఆడుతూ అనేది ఎండ్ అయిపోయింది. సో వెంటనే ఇంకొక 1 వీక్లోనే మళ్ళీ దాని తర్వాత మనం ఐసీసీ ఓడే ఛాంపియన్స్ ట్రోఫీ అయితే మన వల్ల ఆడాల్సి ఉండేది. మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 19 నుంచి స్టార్ట్ అయ్యి మార్చి 9 వరకు అయితే ఇది జరిగిద్ది. సో దీంట్లో భాగంగా మొత్తం మన వాళ్ళు 3 ODIలు ఆడతారు. ఫస్ట్ వచ్చేసరికి బంగ్లాదేశ్ మీద, అది కూడా మనకి 28న స్టార్ట్ అయ్యింది. సో దాని తర్వాత వచ్చేసరికి పాకిస్తాన్ మీద 23rd, అది కూడా ఫిబ్రవరి 23rd. దాని తర్వాత వచ్చేసరికి మార్చి 2న న్యూజిలాండ్ మీద ఒక ODI ఆడాలి. సో దీంట్లో కనుక గెలిచారు అంటే సెమీఫైనల్కి వెళ్తారు. సెమీఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి మనకి మార్చి 4th జరిగింది. సో దాని తర్వాత అది కూడా గెలిచారు అంటే ఫైనల్ వచ్చేసరికి మనం మార్చి 9th అయితే ఫైనల్ ఆడాల్సి ఉండిద్ది. సో ఇదంతా పక్కన పెడితే మరి ఎప్పుడైతే ఇది అయిపోయిందో మనకి మార్చి 9th అయితే ఇది అయిపోయింది కాబట్టి దాని తర్వాత వెంటనే ఇంకొక 5 రోజులకే మార్చి 14 నుంచి మనకి మే 25 వరకు ఐపీఎల్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఐపీఎల్లో ఎండ్ అయ్యేసరికి మే 25న ఐపీఎల్ ఎండ్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఐపీఎల్ ఎండ్ అయిపోయిందో మళ్ళీ మన వాళ్ళు తటాపట్ట సర్దుకొని మళ్ళీ మన వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళాలి. సో ఇంగ్లాండ్లో వచ్చేసరికి మనకి జూన్ 20th నుంచి, అంటే ఇంకొక వన్ మంత్ అయితే ఖచ్చితంగా గ్యాప్ ఉంది ఇక్కడ. సో దాని తర్వాత జూన్ 20th నుంచి మన వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్లో మొత్తం 5 టెస్టులు ఆడాల్సి ఉండేది. సో అది కంప్లీట్ అయ్యేసరికి ఆగస్టు 4th అయిపోయింది. సో ఆగస్టు 4th వరకు అయితే మన వాళ్ళు ఇంగ్లాండ్లో 5 టెస్టుల సిరీస్ అయితే ఆడబోతున్నారు. సో ప్రస్తుతానికి ఉన్న షెడ్యూల్ అయితే ఇది. సో దాని తర్వాత ఇంకా డేట్స్ అయితే కొన్ని టీమ్స్కి అయితే ఇంకా వెల్లడించలేదు. సో అయితే మరి దాని తర్వాత మరి నెక్స్ట్ 2025 ఇయర్లో మరి ఆగస్టు తర్వాత ఇంగ్లాండ్తో అయిపోయిన తర్వాత మరి ఎవరెవరి మీద ఆడబోతున్నారు అనే దాని గురించి మాట్లాడితే మన వాళ్ళు మొత్తం అక్కడ వచ్చేసరికి ఆస్ట్రేలియా మీద ఆడాలా, బంగ్లాదేశ్ మీద ఆడాలా, సౌత్ ఆఫ్రికా మీద ఆడాలా, వెస్టిండీస్ మీద కూడా ఆడాలా 2025లో. సో మరి వాళ్ళు వచ్చేసరికి ఆస్ట్రేలియా మీద చూసుకుంటే మొత్తం 3 ODIలు ఆడాలా. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా మీద వచ్చేసరికి 3 ODIలు, 2 టెస్టులు ఆడాలి. దాని తర్వాత మరి వెస్టిండీస్ మీద వచ్చేసరికి 2 టెస్టులు ఆడాలి. దాని తర్వాత బంగ్లాదేశ్ మీద వచ్చేసరికి మొత్తం 3 ODIలు ఆడాలి. సో ప్రజెంట్ సినారియో అయితే ఇది. మరి 2025లో మొత్తం మన వాళ్ళు ఈ టీంల మీద అయితే ఆడబోతున్నారు. సో అయితే మరి రాబోయేది పక్కన పెడితే మరి జరిగిందేంది 2024 సీజన్లో మరి మన వాళ్ళకి జరిగిందేంది అనే దాని గురించి మాట్లాడితే మన వాళ్ళు ఫస్ట్లోనే చూసాం. మనం ఆఫ్ఘనిస్తాన్ మీద మరి 3-0తో గెలవడం జరిగింది. సో T20స్లో. దాని తర్వాత వచ్చేసరికి మళ్ళీ మన వాళ్ళు కొన్ని శ్రీలంక లాంటి టీంల మీద కూడా ఓడిపోవడం జరిగింది. అయితే ఫస్ట్ వచ్చేసరికి జనవరిలో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ మీద 3-0తో T20ని స్వీప్ చేసేసాం. సో దాని తర్వాత వచ్చేసరికి మళ్ళీ మన వాళ్ళు చూసుకుంటే మనకి T20 వరల్డ్ కప్ కొట్టాం. T20 వరల్డ్ కప్లో మరి ఏం జరిగింది అనేది మనందరం చూసాం. దాని తర్వాత సెలబ్రేషన్స్ కూడా ఎలా ఉండి అనేది కూడా మనం చూసాం. సో దాని తర్వాత చూసుకుంటే జింబాబ్వే మీద చూసుకుంటే 4-1తో మన వాళ్ళు గెలవడం జరిగింది. 5 T20స్లో 4-1తో గెలిచాం. సో దాని తర్వాత సినారియో కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ మన వాళ్ళు శ్రీలంక మీద ఆడితే శ్రీలంక మీద 3 T20లు గెలిచాం. దాని తర్వాత ODIలో 2-0తో ఓడిపోయాం. సో అది పక్కన పెడితే దాని తర్వాత మనకి బంగ్లాదేశ్ మీద ఆడాం. బంగ్లాదేశ్ మీద కూడా మనం టెస్ట్ మ్యాచ్ గెలిచాం. సో దాని తర్వాత వచ్చేసరికి న్యూజిలాండ్ మీద చూసుకుంటే వైట్ వాష్ అయ్యాం 3-0తో. దాని తర్వాత చూసుకుంటే ప్రస్తుతానికి బోర్డర్ గవస్కర్ ట్రోఫీ జరుగుతూ ఉంది. మరి ఈ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో చూసుకున్నట్టయితే ప్రజెంట్ సినారియో 2-1తో మనం ఉన్నాం. సో మరి వాళ్ళైతే 2-1తో లీడ్లో ఉన్నారు. మరి
ఈ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే మరి రేపు 3rd నుంచి 7th వరకు అయితే జరగబోతా ఉంది. సో మరి దీని రిజల్ట్ ఏమైంది అనేది మనం ఊహించడం కరెక్ట్ కాదు కాబట్టి సో ఏం జరిగింది అనేది తర్వాత చూద్దాం. సో అయితే మరి 2024 సీజన్లో మరి మనకి గడ్డి కాలం అని ఎందుకు చెప్పాలంటే మన ఇండియా హోమ్ సాయిల్లో మరి మనం వైట్ వాష్ అయ్యాం. సో దీని నుంచి ఖచ్చితంగా మనం పాఠాలు నేర్చుకోవాల్సిందే. దాని తర్వాత శ్రీలంక లాంటి ఒక చిన్న టీం మీద ఓడిఐస్లో ఓడిపోయాం. సో దీని గురించి కూడా మన వాళ్ళు పాఠాలు నేర్చుకోవాలి. సో మరి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరి ఆస్ట్రేలియా మీద, సో ఆస్ట్రేలియా మీద ప్రజెంట్ సినారియో చూసుకుంటే మనం ఏం తప్పులు చేస్తున్నాం అనేది కూడా అర్థం కాని సినారియోలో ఉన్నాం. సో ఇది అయిపోయిన తర్వాత మరి ఎక్కడెక్కడ తప్పులు చేసాం అనేది రెక్టిఫై చేసుకొని 2025 సీజన్కి అయితే మనం ముందుకు వెళ్లాల్సి ఉండేది. సో మరి అయితే చూద్దాం మరి మన వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకొని 2025 ఇయర్లో మరి ఎన్ని విజయాలు సాధిస్తారు అనేది నెక్స్ట్ అయితే చూద్దాం. సో అయితే మరి అందరికీ అన్నిటికంటే ముందుగా మరి అందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే చెప్పాలి.